14 వచనం చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసారా, ఇక్కడ పౌలు మాట్లాడుతూ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఏదైతే కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని యేసుక్రీస్తు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ కొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది నేను ఇచ్చిన కొత్త ఆజ్ఞ అని యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు ఎందుకు అసలు అది కొత్త ఆజ్ఞ ఎందుకు అయింది అంటే పాత ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా? ఎందుకంటే కొత్తదాన్ని ఎందుకు అన్నారు యేసుక్రీస్తు? అది పాత ఎందుకు అయింది అంటే ఇక్కడ పౌలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నాడు. యేసుక్రీస్తు కొత్త ఆజ్ఞ ఎందుకన్నారు బైబిల్లో ఇక్కడ పౌలు ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది కొత్త ఆజ్ఞ ఎందుకంటే పాత నిబంధనలు ఏ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞలన్నింటినీ కూడా సింపుల్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదంతా 10 ఆజ్ఞలు కూడా ఒక్క ఆజ్ఞగా మార్చచ్చు. అంటే అది ఎలా మార్చు అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ఒక్క ఆజ్ఞలో ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయంట. అంటే ఒకసారి మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ 10 ఆజ్ఞలు ఉంటుంటే ఒక విషయం ఏంటంటే కంటెంట్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. 10 ఆజ్ఞని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే తోటి సహోదరుని ప్రేమించడంలోనే ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయంట. అందుకని ఇక్కడ పౌలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నాడు, ఏమన్నాడంటే సంపూర్ణమైనది అంటున్నాడు. ధర్మశాస్త్రం అంతే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక్క మాట సంపూర్ణమైనది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పాత నిబంధనల 10 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చలేకపోయారు. కానీ ఇప్పుడు ఇది క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ఇది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఇందులో సంపూర్ణమై ఉన్నాయంట. అంటే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో బిలీవర్ అన్నవాడు సహోదర ప్రేమ కలిగి ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్ 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. సహోదర ప్రేమ మనం కలిగి ఉంటే 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. ఎందుకు నెరవేర్చినట్టు ఇవన్నీ ఆ 10 ఆజ్ఞలు ఒక్క దాంట్లోనే సంపూర్ణమైన సహోదర ప్రేమను ఒక్క దాంట్లో సంపూర్ణమైనాయంట. ఇప్పుడు ఇంత మన డౌట్ రావచ్చు, ఇంతకీ మరి ఎవరు నెరవేర్చాలన్నారు? ఇప్పుడు మనం మాత్రం ఎలా నెరవేరుస్తాం? ఓల్డ్ టెస్టిమెంట్ ఎవరు నెరవేర్చలేదు, అసలు నెరవేర్చడం కోసం దేవుడు లేదు అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా నెరవేరుస్తామో అని మీరు బహుశా మీరు అనుకుంటారేమో. ఇప్పుడు అందుకైనా చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ వారు వేరు, ఇప్పుడు మనం వేరు. అందుకని మరొకసారి యోహాను సువార్తకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యోహాను సువార్త 13:34 వచనం. యోహాను 13:34. మీరు ఒకరినొకరు ప్రేమ వల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 35వ వచనం కూడా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, చూడండి, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఎగ్జాక్ట్ ఏదైతే యోహాను తన పత్రికలో చెప్పాడో, అంటే మీరు సహోదర ప్రేమ కలిగి ఉంటేనే మీరు దేవుని తెలుసుకున్నట్టు అన్నట్టు. చూసారా, ఇప్పుడు యోహానుకి అసలు కాన్సెప్ట్ ఎక్కడి వచ్చింది అంటే ప్రేమించడం అనేటువంటిది ప్రాముఖ్య లక్షణంగా యోహాను ఎలాగ అనుకున్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి యోహాను అది రాశాడు పత్రికలో. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ధర్మ 10 ఆజ్ఞల్లో ఒక్క మాటలో చెప్తున్నాను, మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి అని చెప్పింది. మీరు ఇలా చేస్తేనే, మీరు ఇలా ప్రేమిస్తేనే మీరు నా శిష్యులనే విషయం లోకానికి తెలుస్తుంది. మీరు నన్ను ఫాలో అవుతున్న విషయం మీకు ఎలా తెలుస్తుంది లోకానికి అంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తేనే మీరు నా ఫాలోవర్స్ అన్న విషయం లోకానికి తెలుస్తుంది. అంటే మీరు అది లేకపోతే మీరు నా ఫాలోవర్స్ అని లోకం నమ్మదు. ఎగ్జాక్ట్ అదే యోహాను అంటున్నాడు, మీరు సహోదర ప్రేమ కలిగి ఉంటే మీరు దేవుని తెలుసుకున్నట్టు, లేకపోతే దేవుడు తెలుసుకోలేదని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రేమించినటువంటిది ఎలాగైతే ఒక ప్రాముఖ్యమైన లక్షణంగా ఇక్కడ చెప్పారు శిష్యులకి, అదే మాటను యోహాను తీసుకొని అలా వివరిస్తూ యోహాను చెప్పాడు. యేసు అన్నారు క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తుంది, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క ఆజ్ఞ ఉందంట. అందరూ ఒక యేసుక్రీస్తు అంటున్నారు, ఏంటి ఎలా ప్రేమించాలి? ఎందుకు సరే ప్రేమించాలి, ఎందుకు ఎలా ప్రేమిస్తాం? ధర్మశాస్త్రాన్ని ఎవరూ చేయలేనప్పుడు అవన్నీ కూడా ఒక్క ప్రేమ దాంట్లో ఉన్నాయన్నప్పుడు ఇంతకు ఇది మాత్రం మనం ఎలా నెరవేరుస్తామంటే వాళ్ళకి మనకి తేడా ఉంది. ఎందుకు తేడా అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత న్యూ టెస్టిమెంట్ బిలీవర్ గురించి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకరిని ప్రేమించుకోవాలి, ఒకరిని మీరు గణపరచుకోవాలి, ఒకరినొకరు మీరు గౌరవించుకోవాలి, ఒకరిని మరొకరు గనులుగా మీరు ఎంచాలి. ఇదంతా ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు యేసుక్రీస్తు? ఎప్పటి నుండి అంటే ఎప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ నుండి కాదు, ఇది ఆయన వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్పారు. కాబట్టి నేనేమంటానంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అనగా శిలోకాలం జరిగిన తర్వాత, నూతన నిబంధన అన్నది స్టార్ట్ అయిన తర్వాత మనము నూతన సృష్టిగా మార్చబడతాం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఎవడైనా క్రీస్తునందు నడరు వాడు నూతన సృష్టి, పాతవి గతించాను క్రొత్తవయ్యాను. అంటే ఇప్పుడు మనం నూతన సృష్టి అంట. ఓల్డ్ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞలు వాళ్ళు ఎందుకు నెరవేర్చలేకపోయారు? బేసిక్ రూట్ కాజ్ ఏంటి అంటే వాళ్ళలో నెరవేర్చగలిగే కెపాసిటీ వారికి లేదు ఓల్డ్ టెస్టిమెంట్లో.
ఎందుకు లేదంటే వాళ్ళు ప్రాచీన స్వభావంతో ఉన్నారు, పాప స్వభావంతో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంచివాడైనా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నెరవేర్చలేరు. బహుశా కొన్ని నెరవేరుస్తాడేమో, కంప్లీట్ ఎవరు నెరవేర్చలేరు, అందుకే యేసుక్రీస్తు నెరవేర్చారు. కానీ ఇప్పుడు మనకు అలా కాదు. ఈ ప్రేమించడం అన్న దాంట్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయంటున్నారు యేసుక్రీస్తు. అంటే నువ్వు చేయగలిగిన 10 ఆజ్ఞలు చేసినట్టే. మరి వాళ్ళు చేయనప్పుడు మనం ఎలా చేస్తాము అంటే, వాళ్ళకి ఆ స్వభావం లేదు. ఇప్పుడు ఏ స్వభావం అయితే నూతన సృష్టిగా యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిందో ఆ స్వభావం వారికి లేదు కాబట్టి వారు చేయలేకపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ప్రేమిస్తున్న 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. ఎందుకు నువ్వు నెరవేర్చగలుగుతావు? పాత నిబంధనలో భక్తుల కంటే నువ్వు మంచివాడువా అంటే, పాత నిబంధన భక్తుల కంటే నువ్వు మంచివాడు అని కాదు, వాళ్ళకి లేని సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వారికి ఆ సామర్థ్యం లేదు, ఎందుకంటే వాళ్ళు నూతన సృష్టి కాదు. నూతన సృష్టి అంటే అర్థం ఏంటో ఒక రకంగా చెప్పాలంటే, ఆదాముని దేవుడు మరలా సృష్టించినట్టే నూతన సృష్టి అంటే. ఆదామును దేవుడు చేసినప్పుడు ఫస్ట్ టైం పాపం రాక మునుపు ఆదాముకి అబిలిటీ ఉంది, చేశాడు. కానీ పాపం వచ్చిన తర్వాత, పాపం చేసిన తర్వాత సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు రూపంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని నెరవేర్చేటువంటి కెపాసిటీ అని లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు మరలా వచ్చి మనకి ఏం చేశారంటే, మన నూతన సృష్టిగా మార్చారంట. నూతన సృష్టిగా మార్చారు కాబట్టి ఇప్పుడు కొత్త ఆదాములాగా మన అందరినీ కూడా దేవుడు చేశాడంట. అంటే అర్థం అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఆదాము ఏ సామర్థ్యాన్ని అయితే కోల్పోయాడో నెరవేర్చడానికి, ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు మరలా మనకి ఇచ్చారంట. ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అన్న, మీరు ఒక్కరు ప్రేమించండి, మీరు అలా చేస్తే మీరు 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. ఎందుకంటే మీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తున్నాను కాబట్టి మీరు దాన్ని చేయగలరు అంటున్నారు. ఎందుకు ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలండి అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్తూ అంటున్నారు. చూడండి, బైబిల్ సూత్రం ఒకసారి మీరు ఫాలో అవ్వండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు నువ్వు ఒక్కరినొకడు ప్రేమించవలను. చూరా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంట. ఎందుకు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు శిష్యుని ఎలా ప్రేమించారు ఒకసారి ఆలోచించండి. క్యాజువల్ చదువుకు వెళ్ళిపోకూడదు మనం, యేసుక్రీస్తు ప్రేమించి మనం కూడా ప్రేమించాలంటాను కాదు. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు ఎలా ప్రేమించారు వాళ్ళు? ఎందుకంటే మీరు ఒకరిని ప్రేమించండి, మీరు ప్రేమిస్తే మీరు మంచివాళ్ళగా ఉంటారు, క్రిస్టియన్స్గా మనకు మంచి పేరు వస్తుంది అలా చెప్పట్లేదు యేసుక్రీస్తు. అంటున్నారు మీరు ఇలా ప్రేమించండి, ప్రేమిస్తే మీరు నన్ను తెలుసుకున్నట్టు. ఎందుకు ఎలా ప్రేమించాలి ప్రభువా? నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అదే చాలా ఎక్కువ వాళ్ళకి అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, ఎగ్జాంపుల్ కూడా చెప్తా అంటున్నారు, నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించానో మీరు అలాగ ఒక్కరిని ప్రేమించండి. అంటే మీరు ప్రేమించేటప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎవరంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను ముందు మీరు అది చూడండి, ఎగ్జాక్ట్ అలాగే మీరు ప్రేమించాలంటున్నారు. ఇది యేసుక్రీస్తు శిష్యులను ఎలా ప్రేమించారు ఒకసారి ఆలోచన చేద్దాం మనం. యేసుక్రీస్తు శిష్యులను ఎలా ప్రేమించారు? వాళ్ళు ప్రతిసారి దేవుని అర్థం చేసుకోలేదు. చాలా సందర్భాలు దేవుని అర్థం చేసుకోలేదు. చాలా సందర్భంలో వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు. చాలా సందర్భంలో వాళ్ళు దేవుని కూడా వదిలేద్దాం అనుకుంటూ కొన్నిసార్లు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. కష్టాలు వస్తే వదిలేద్దాం అంటున్నారు. యేసుక్రీస్తు కొన్నిసార్లు డౌట్ వచ్చింది, నిజంగా నేను దేవుని కుమారుడైనా కాదా అని. తోమా లాంటి వ్యక్తి అయితే ఈయన తిరిగి లేచిన తర్వాత కూడా నిజంగా నేను ఆయన వేలు పెట్టి చూస్తే తప్ప, నేను ఆయన ముట్టుకుంటే తప్ప నేను నమ్మనన్నాడు. అంత అల్ప విశ్వాసంతో ఉన్నాడు. ఇలాగ పేతురు కూడా కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు తెలియదు 3 సార్లు బొంకాడు. కొన్ని సందర్భంలో యేసుక్రీస్తు పడవలో నిద్రపోతుంటే ప్రభు నశించిపోతానికి చింత లేదన్నారు. జస్ట్ ఒకసారి ఊహించండి, నేను అద్భుతాలు చేసి 5,000 మందిని పోషించి అనేక మందిని స్వస్థపరిచింది చేస్తుంటే ఈ 12 మంది ఓ రోజు పడవలు వెళ్తే ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతున్నాను అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏంటి అంటున్నారు. నీకు చింత లేదంటే బేసిక్ అర్థం అంటే ఈ రోజుల్లో మనం కూడా అలాగే అంటాం, ఇది నీకు చింత లేదా ప్రభు అని మనం అనము. కానీ దేవుడు ఎందుకో చేయట్లేదంటే దేవుడు చేయట్లేదు అంటాం. దేవుడు ఎందుకు చేయకుండా పరలోకంలో క్యాజువల్గా కూర్చోవడం టైం పాస్ చేయట్లేదు అనేమి. ఆయన మన గురించి అక్కరికలను బైబిల్ చెప్తుంది. నిత్యం ఆయన కనుదృష్టి మన మీద ఉందంట. ఆయన నిత్యం మనం విడిచిపెట్టకు, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని దేవుడు చెప్పాడు. దేవుడు ఏమి ఇర్రెస్పాన్సిబుల్గా దేవుడు ఏమి లేడు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మనము దేవుని ప్రేమ డౌట్ పడతాం. ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమించి అంత గొప్పగా మన అవసరాలు తీరుస్తున్నా సరే కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోతాం. కొన్నిసార్లు దేవుని అర్థం చేసుకోలేకపోతాం. దాన్ని తగ్గట్టుగా మనం బిహేవ్ చేయలేకపోతాం, జీవించలేకపోతుంటాం. అలాంటి లోపాలతో మనం ఉంటుంటాం. అలా శిష్యులు ఆ రోజు అలాగే ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళని ప్రేమించడం మానేలేదు. ఒకసారి యేసుక్రీస్తు సామర్థ్యం ఏంటి, యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన జీవితం ఏంటి, శిష్యుల జీవితం ఒకసారి ఆలోచించండి. అసలు ఈయనకి పడిన శిష్యులకు పోలుకుందా? అసలు చెప్పాలంటే యేసుక్రీస్తు లాంటి పర్ఫెక్ట్ మనిషికి, సంపూర్ణమైనటువంటి అలాంటి ఆయనకి ఇలాంటి శిష్యులు కానే కాకూడదు. ఆయనకు ఒక చెప్పండి, ఒక చెడ్డ పేరు వస్తుంది ఆయనకి. ఎందుకంటే శిష్యులు చాలా బలహీనమైన ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈయన బోధకుడుగా పిలిపించుకుంటూ ఇష్టపడ్డాడు ఆయన. వాళ్ళు చాలా బలహీనత ఉన్నప్పటికీ, చాలా వీక్నెస్ ఉన్నప్పటికీ, వాళ్ళు కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేయలేనప్పటికీ, ఉండాల్సినంత విశ్వాస స్థాయిలో వారు లేనప్పటికి కూడా
చాలా సందర్భాలు మీరు మెలుగుండి ప్రార్థన చేయండి అన్న సరే వాళ్ళు నిద్రపోతున్నా సరే ఇంక యేసుక్రీస్తు వాళ్ళని ప్రేమించడం ఒక్కసారి కూడా మానేలేదు. అలాంటి శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రేమించారంట. ఇప్పుడు అన్నారు, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు ఎగ్జాక్ట్ అలాగే ప్రేమించండి అని. అర్థం ఏంటి ఇప్పుడు? అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనము తోటి సహోదరుల్ని ప్రేమించుకోవడానికి నీకు జెన్యూన్ గానే నీకు చాలా కళ్ళకు కనబడవచ్చు, అవన్నీ నిజంగానే ఉండొచ్చు, అవన్నీ జెన్యూన్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. ఆయన ఇంకేసుకొచ్చి అంటున్నారు, నువ్వు ప్రేమ బద్దుడివై ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు అలాంటి వాడివే, కానీ నేను నిన్ను ప్రేమించాను. ఎప్పుడు కూడా నువ్వు ప్రేమ బద్దుడివై ఉన్నావు. ప్రభు అలా అలా జరుగుతుంది ప్రభు, అలాగల సాధ్యము అన్నారు. నేను నీకు నూతన స్వభావాన్ని అందుకే ఇచ్చాను, నేను నీకు నవీన స్వభావాన్ని అందుకే ఇచ్చాను. ఆ స్వభావం నువ్వు ధరించుకొని నీకు సామర్థ్యాన్ని ఇచ్చాను. ఆ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఇతరులను ప్రేమించాలి. దేవుడు నిన్ను ఇతరులను ప్రేమించమన్నప్పుడు, నిన్ను గౌరవించలేంటంటే వాళ్ళని కూడా గౌరవించమని చెప్తున్నప్పుడు, నిన్ను అవమానపరిచే వాళ్ళని కూడా నిన్ను గౌరవించమని దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే నీకు దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి చేయమని చెప్తున్నాడు. నీకు ఆ సామర్థ్యము దేవుడు ఇవ్వకపోతే నిన్ను చేయమని ఒక్కసారి కూడా దేవుడు చెప్పడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకటి చేయమని చెప్పిన అర్థం ఏంటంటే మనకి కెపాసిటీ దేవుడు ఇచ్చాడు కాబట్టి చేయమన్నాడు. లేకపోతే దేవుడు ఆ పని చేయమని చెప్పడు మనకి. కానీ దేవుడు కెపాసిటీ సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి చేయండి అంటున్నాడు. మనం ప్రేమ బద్దులమై ఉన్నామంట. మనం ప్రేమించే తీరాలంట. ఎందుకంటే నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. మనందుకంటాను చూడండి, మనం ఎవరైనా గౌరవిస్తున్నామంటే తోటి విశ్వాసం మనం గౌరవిస్తున్నామంటే అதாவது నువ్వేదో వాళ్ళు ఫేవర్ చేయట్లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అందరిని ఒకరిని ప్రేమ బద్దులమై ఉన్నాం, గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఘనంగా ఎంచుకోవాలి. ఏ రీతిగా కూడా ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు, ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. నేంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, ఆయన ఇంకా నువ్వు వాళ్ళని గణపరిచే తీరాలి. నేంత ఆర్థిక బలం వాళ్ళకి లేకపోవచ్చు, ఆయన ఇంకా నువ్వు గౌరవించే తీరాలి, వాళ్ళకి వాల్యూ ఇచ్చే తీరాలి. నీకున్నంత సామర్థ్యము ఏ విషయాలు కూడా వారికి లేకపోవచ్చు, వాళ్ళు చదువు లేకపోవచ్చు, ఇంకేదో లేకపోవచ్చు, కానీ ప్రేమించినటువంటిది వాళ్ళ ఎదుటి వ్యక్తిని బేస్ చేసుకొని ఉండదు. ప్రేమించినటువంటిది నిన్ను బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమలో లక్షణమే అది. దేవుడిని మంచిగా ఉన్నామని నిన్ను ప్రేమించలేదు, ఆయన మంచివాడు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే దేవుడు అంటున్నాడు, మీరు కూడా ఒక ప్రేమబద్ధులమై ఉన్నారు, మనం ప్రేమబద్ధులమై ఉన్నామంట. ఎందుకంటే ఆ గుణం దేవుడు మనకి ఇచ్చాడంట, ఆ లక్షణం మనలో ఉంది. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఒకళ్ళని ప్రేమించాలి, బద్దులై ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో మాటను చూద్దాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. రోమా పత్రిక 5వ అధ్యాయము. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, గమనించండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. సో గమనించండి, అక్కడ అన్నాడు రక్షింపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివాసం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనతో పాటు నీలోనికి ఏం తెచ్చాడంటే దేవుడు తన యొక్క ప్రేమను నీ హృదయంలో కుమ్మరించాడంట. అంటే ఇప్పుడు యాక్చువల్గా దేవుడు నువ్వు సహోదరుని ప్రేమించి చెప్తున్నప్పుడు నీకు జనరల్గా ఒక మనిషిగా ఒక మంచి మెంటాలిటీతో, సాఫ్ట్ కార్నర్తో, నువ్వు మంచివాడు కాబట్టి అని నీకు స్వాభావికంగా మనిషిగా ఉండేటువంటి ఆ ప్రేమతో ప్రేమించని చెప్పట్లేదు. నేను ఏ ప్రేమనైతే నువ్వు మార్మన్స్ పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరించాను, ఆ ప్రేమతో నువ్వు తోటి సహోదరుల్ని ప్రేమించు. మన కొన్నిసార్లు ప్రేమించు ఎందుకు కష్టమవుతుంది తెలుసా? నువ్వు మానవులుగా మనకున్నటువంటి ఆ కొద్ది మంచి స్వభావం ఉంది, కొంచెం ఎంతో కొంత మంచి మనలో ఉంది, ఆ మంచి స్వభావంతో మనం ప్రేమిస్తున్నాం. అది చాలా లిమిటెడ్గా ఉంటుంది, అది చాలా తక్కువ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనం కొంతమందిని ప్రేమించడం కష్టం అవుతుంది. వాళ్ళు మన వ్యతిరేకత చేసినా, వాళ్ళు మనం గౌరవించకపోయినా వెంటనే మనం వాళ్ళని ప్రేమించడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఎదుటివారు నిన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదనో, లేదా ఎదుటి వాళ్ళకి ట్రీట్మెంట్ నీకు సరిగ్గా లేదని నువ్వు ఇతరులను కూడా అలాగే ట్రీట్ చేస్తావు, నువ్వు ప్రేమించలేకపోతుంది. అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా స్వాభావికంగా అనుకుంటే ఆ ప్రేమతో నువ్వు ప్రేమించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుడిని హృదయంలో కుమ్మరించే ప్రేమతో నువ్వు ప్రేమించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి ప్రేమతో లోకాన్ని ప్రేమించాడో అదే ప్రేమ నీ హృదయంలో కుమ్మరించాడంట. దేవుడు నీకు చాలా కుమ్మరించాడు, కొంచెం ఇచ్చాడని బయలు కుమ్మరించాడంట. అంటే అంత సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించేటప్పుడు నీకు స్వభావికంగా నీకు ఉండేటువంటి ప్రేమతో నువ్వు ట్రై చేయొద్దు, అది ఫెయిల్ అయిపోద్ది. అది మనిషిగా నీకు ఉన్నటువంటి స్వభావికంగా ఉండేటువంటి ప్రేమ అయితే ఏం చేస్తుందంటే, నిన్ను ఎవరైతే గౌరవిస్తారో నువ్వు వారిని గౌరవిస్తావు, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నువ్వు తిరిగి ప్రేమిస్తావు. ఎవరైతే ఇంత బాగా మాట్లాడతారో నువ్వు వాళ్ళతో మాత్రమే నువ్వు తిరిగి బాగా మాట్లాడతావు.
మిగిలిన అందరిని అవాయిడ్ చేస్తాం మనం. ఎప్పుడైతే మనం అలా ఉన్నావు దాని అర్థం ఏంటంటే నువ్వు మానవుడిగా మనిషిగా నీకు ఉండేటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ నీకు కాదు, అన్బిలీవర్స్ కూడా ప్రేమ ఉంది. అన్యులు కూడా బయట ఉన్నటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారికి కూడా అది ఉంది. శాసనంలో చెప్పాలంటే మన క్రిస్టియన్స్ ఉన్న దానికంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కానీ అది నిజంగా దేవునికి ప్రేమ కాదు. అన్యులు చాలా మంది కూడా మనల్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్యులు చాలా మంది వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు కూడా వాళ్ళు మంచిగా బిహేవ్ చేసి మంచిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది అన్యులు ఉన్నారు. కానీ అలాగని అది దేవునికి ప్రేమ కానే కాదు. అది ఎప్పుడు కూడా దేవుని ప్రేమతో పోల్చినా కూడా దేవుని ప్రేమ కాదు. అది మనిషిగా మనిషిగా వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ మంచి మనస్తత్వంతో మనిషిగా వాళ్ళకు ఉన్న ప్రేమతో మనుషులను ప్రేమిస్తున్నారు. అది కానీ బిలోర్ దగ్గరికి వచ్చేసరికి మన లెవెల్ వేరు, మన స్థాయి వేరు అంటున్నాడు దేవుడు. అన్నాడు నువ్వు ప్రేమించేటప్పుడు నువ్వు మనిషిగా నువ్వు మంచి అట్మాస్ఫియర్లో పెరిగావు, మంచి తల్లిదండ్రుల దగ్గర పెరిగావు, అందరిని గౌరవించాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరిని ఏమనకూడదు అని నీ ఏ మనస్తత్వం నువ్వు మోల్డ్ అయి పెరిగావో అందులో నువ్వు ప్రేమించమని దేవుడు చెప్పట్లేదు. నువ్వు ప్రేమించేటప్పుడు నేను నీ హృదయంలో ప్రేమను కుమ్మరించాను, నీకు స్వభావికం ఉన్నటువంటి దానిలోండి కొంచెం చూడడం కాదు, నేను నీకు ఇచ్చిన దాంట్లో తీసుకొంచెం నువ్వు ఇతరులకు. నేను ఏ ప్రేమనైతే మరుదలను కుమ్మరించాను ఆ ప్రేమతో తనను ప్రేమించాను అంటాడు. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ దేవుడు మన హృదయాన్ని కుమ్మరించాడు? మనం ఇంకనూ పాపము ఉండగానే దేవుడు మనం ప్రేమించాడు. అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా నీకంటే బలహీన ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించి తీరాలి. నేను పర్ఫెక్ట్గా లేని వారిని కూడా ఇంకా ప్రేమించి తీరాలి. మనం ఇంకొన శత్రువులు ఉండగానే దేవుడు మనం ప్రేమించాడంట, మనం ఇంకొన విరోధం ఉండగానే దేవుడు మనం ప్రేమించాడంట. అంటే దేవుని ప్రేమ యొక్క సామర్థ్యం ఏంటంటే మనుషులకి విరోధంగా చేస్తున్నప్పుడు ఇంకొన్న వాళ్ళని ప్రేమించవచ్చంట, ప్రేమించాల కెపాసిటీ నీకు ఉందంట. నీ గురించి చెడ్డ మాటలు పలికిన వాళ్ళని కూడా నువ్వు ఇంకొన మంచిగా మాట్లాడేటువంటి కెపాసిటీ నీకు ఉంది. నువ్వు దాన్ని వాడకపోతే వేరే విషయం, కెపాసిటీ లేదని మాత్రం అనొద్దు. మన కెపాసిటీ ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చాడు, అతను యూజ్ చేయకపోవచ్చు ఒక్కొక్కసారి అంతే. కానీ సామర్థ్యం ఖచ్చితంగా మనకు ఉంది. నేను చేయలేనంటే మనిషిగా అవ్వదు, మనిషిగా అవ్వదు. కానీ బిలివర్గా నూతన స్వభావం, నిన్ను నూతన సృష్టిగా దేవుడు మార్చాడు కాబట్టి ఆ నూతన స్వభావాన్ని బట్టి కనుక నువ్వు ఆలోచించగలిగితే నువ్వు అందరిలాంటి కాదు, నువ్వు నూతన సృష్టివి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రేమించవచ్చు. మాట నేను చెప్పలేదు, యేసుక్రీస్తు అంటున్నారు నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాను మీరు అలాగే ప్రేమించండి అంటున్నారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంత మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉన్నారు అంతవరకు అని లేదు, ఎవరైతే ఆయనతో బాగున్నారో వాళ్ళతో బాగున్నారని కాదు. యేసు అందరితోనూ చాలా మంచిగా ఉన్నారు, అందరికీ ఆయన సహాయం చేశారు, అందరికీ వాల్యూ ఇచ్చారు యేసుక్రీస్తు. ఎక్కువ తక్కువ అని యేసుక్రీస్తు ఎక్కడ లేదు. యేసుక్రీస్తు బలమైన వారు బలహీనమైన వారు లేదు, ప్రాంతాల భేదం యేసుక్రీస్తుకి లేదు, భాషా భేదం లేదు, ఇంకా వేరే ఏ భేదం యేసుక్రీస్తు లేదు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించగలిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు నేను ఎలా మిమ్మల్ని ప్రేమించను మీరు ఎలా ప్రేమించను అంటున్నారు. అర్థం ఏంటంటే నువ్వు ఇతరులు ప్రేమించేటప్పుడు వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు నాకంటే తక్కువ ఉన్నారు ఇంకా నేనే బెటర్ కదా మన చర్చలో అని అనొద్దు. ఎందుకంటే దేవుడు పోల్చుకున్నప్పుడు మీ చర్చలో ఎవరు బెస్టో కనీసం అట్లీస్ట్ వాళ్ళ స్థాయిలో ఉండు అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు ప్రేమించేటప్పుడు ప్రేమించాలంటున్నప్పుడు నువ్వు నన్ను ఎగ్జాంపుల్గా పెట్టుకున్నాను యేసుక్రీస్తు. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి, అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండి అలా ఉంటే మీరు నా శిష్యులు అవుతారు. అంటే ప్రేమించండి అంత ప్రాముఖ్యమైన లక్షణం అన్నమాట, ప్రముఖ లక్షణం. నీ సామర్థ్యాన్ని మించింది దేవుడు మనం చేయమని చెప్పట్లేదు. నీకు ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఏదో హృదయంలో కుమ్మరించాడు, ఆ దాంతోనే నిన్ను ప్రేమించడం, దాన్నే ఆయన నీకు ఇచ్చాడు, దాన్నే పంచమంటున్నాడు. మనం దేవుని దశభాగం ఇస్తున్నామంటే నువ్వేదో కష్టపడి సంపాదించుకుని నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. దేవుడు నీకు ఇచ్చాడు 100%, ఆ 100లో 10% నువ్వు దేవునికి ఇస్తున్నావు. అది ఎలాగైతే నిజం మనందరికి తెలుసు, మనందరం చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ దేవుని ప్రేమ కూడా అంతే. ఇప్పుడు దేవుడు ఇతరుల ప్రేమ చెప్తున్నప్పుడు నీకు నువ్వుగా సంపాదించుకొని దాన్ని కష్టపడి ఏదో రంగమని చెప్పట్లేదు. నేను నీకు ఇచ్చాను కదా, నేను ఇచ్చిన దానిలో తీసి కొంతమంది నువ్వు పంచాలంటున్నాడు దేవుడు. మనలో లేనిది నువ్వు కష్టపడి ఏదో రకంగా సృష్టించుకొని నువ్వే తయారు చేసుకుని నువ్వు అని దేవుడు చెప్పట్లేదు. ఎలాగైతే నువ్వు దశభాగం ఇస్తున్నావో ఆ 100% నేను ఇచ్చాను, అందులో నువ్వు 90 ఉంచుకొని 10% ఇస్తున్నావు. అట్లీస్ట్ అలాగే నువ్వు కూడా నేను నీకు ఎంతైతే ప్రేమను నీ హృదయంలో కుమ్మరించానో అందులో ఎంతో కొంత తీసి నువ్వు ఇస్తే చాలు, అదే చాలా ఎక్కువ. నువ్వు ప్రేమించినప్పుడు నీ స్వభావంతో నువ్వు ఇతరులు ప్రేమించద్దు, నీకు స్వతం ఉన్న దాంతో వద్దు. నేను నీకు ఎలాంటి క్వాలిటీతో ఇచ్చానో అదే క్వాలిటీ దాన్ని కలుషితం చేయకుండా అలాంటి ప్రేమని అదే ప్రేమ నువ్వు ఇతరులకి కొంచెం దేవుడు చెప్తున్నాడు. నిజం గనక అలా గనక చేయగలిగితే సంఘాల విభేదాలే ఉండవు, సంఘాల మధ్యన విభేదాలు ఉండవు, ఆ వ్యత్యాసాలే మనకు ఉండవు. ఒకరు ఎక్కువ తక్కువ ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఉండదు, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఉండదు, మోటోలు గొప్పలు అనే భేదమే ఉండదు. ఆ డిఫరెన్స్ చర్చస్లో ఉండకూడదు. యాక్చువల్గా నిజంగా ప్రేమ అర్థం చేసుకుంటూనే ఉండవు. గొప్ప వాళ్ళకి ప్రత్యేకంగా పేదవాళ్ళకి ప్రత్యేకంగా
బాగా సంఘానికి ఇచ్చే వాళ్ళకి స్పెషల్ ప్లేసులు, నార్మల్ ఇచ్చే వాళ్ళకి తక్కువ ప్లేసులు అలాగే ఉండనే, ఆ డిఫరెన్స్ చర్చలో ఉండవు. దేవుని ప్రేమ అర్థం చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎలాంటి వారైనా ఉండగల ప్లేస్ ఒకటి ఉంది అంటే ప్రపంచం ఏది చూడాలని చర్చనే చూడలేదు. అది మనందరం పర్ఫెక్ట్ అని కాదు, ఖచ్చితంగా మనకు కూడా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఆయనను ప్రేమించేటువంటి కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడంట. ఆ ప్రేమతో ప్రేమించాడంట. దేవుని కెపాసిటీ మనందరికీ దేవుడు కెపాసిటీని ఇచ్చాడు. నిన్ను గౌరవించే వాళ్ళని నేను గౌరవించాల్సిన అవసరం లేదు, నిన్ను గౌరవించినటువంటి వాళ్ళని కూడా గౌరవించే కెపాసిటీ నీకు ఉంది. దేవుడు నీకు అంత కెపాసిటీ ఇచ్చాడు. ఆ చాలా సందర్భాలు మనం యూజ్ చేయం, దాన్ని చాలా తక్కువగా వాడతాం మనం. కానీ ఆ ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు ఎంతవరకు ముందు అర్హత లేనటువంటి వారు కూడా ఎంతవరకు దేవుడు ముందుకెళ్ళాడు. ఈ లోకంలో ఒక బిలీవర్ కూడా యేసుక్రీస్తును ఫాలో అయ్యేటువంటి వాడు, శిష్యుడిగా పిలవబడేటువంటి వాడు, వెలుగులో నడుస్తున్న అని పిలవబడేటువంటి వాడు కూడా యేసుక్రీస్తు ఎంతగా అయితే ఒక పాపుల కోసం ముందుకెళ్ళాడో ఒక బిలీవర్ కూడా అంతవరకు వెళ్ళగలడు. అంత వెళ్ళగలిగే కెపాసిటీ, వెళ్ళగలిగే ప్రేమనే దేవుడు నీకు ఇచ్చాడు. నా అర్థం ఏంటంటే క్లియర్గా నేను చూసి ఇష్టపడినటువంటి వాళ్ళని కూడా ఈజీగా ఇష్టపడచ్చు. నువ్వు వంట ఇష్టం లేదని క్లియర్గా వాళ్ళ మాటల ద్వారానో లేదని బిహేవియర్ ద్వారానో చూపుల ద్వారా చెప్పేటువంటి వాళ్ళని కూడా నువ్వు ఈజీగా నువ్వు గౌరవించవచ్చు. ఆ కెపాసిటీ మనకి దేవుడు ఇచ్చాడంట. అందరిలాగానే మనల్ని గౌరవించే వాళ్ళని మనం గౌరవించి, మనతో బాగా మాట్లాడే వాళ్ళని మనం కూడా బాగా మాట్లాడితే లోకానికి మనకి యాక్చువల్ తేడానే లేదు. అప్పుడు దేవుడు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నీకు నీ స్వభావాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఆయన తన ప్రేమని హృదయం కుమ్మరించాల్సిన అవసరం కూడా లేదు. కానీ అవన్నీ ఎందుకు చేశాడంటే వాళ్ళకంటే బయట ఉన్నటువంటి వారికంటే మనం కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుడు మనకి ఇచ్చిన కెపాసిటీతో ప్రేమించడం మొదలు పెడతామో లోకం చూసినప్పుడు అంట వీళ్ళు నిజంగా క్రిస్టియన్ ఫాలో అవుతున్నారు, వీళ్ళు నిజంగా సృష్టిలో అన్న పేరు మనకు వస్తుందంట, వీళ్ళు నిజమైన క్రిస్టియన్స్. ఎందుకంటే అది ఎలాగో మనల్ని గౌరవించలేనటువంటి వాడిని సైతం ఒక క్రిస్టియన్ ఎలాగ గౌరవించగలుగుతున్నాడో లోకానికి అర్థం కాదు. అది వారి జ్ఞానానికి మించింది. కానీ మనకు తెలుసు, మనల్ని గౌరవించలేనటువంటి వాళ్ళని కూడా మనం ఎందుకు గౌరవించాలో మనకు తెలుసు. అందులో లాజిక్ ఏంటో, అందులో ఉన్నటువంటి విషయం ఏంటో మనకు తెలుసు, అందుకే మనం చేస్తాం. అది లోకానికి అర్థం కాదు. బహుశా నువ్వు నిన్ను గౌరవించినటువంటి వాళ్ళని కూడా నువ్వు గౌరవిస్తూ వాల్యూ ఇస్తుంటే అది లోకానికి చేతకంతంలాగా అనిపించవచ్చు. వాళ్ళు ఎవరో చేతకం అనుకుంటారని చెప్పేసి నువ్వు ప్రేమించడం అనేది. దేవుడు మన కెపాసిటీని ఇచ్చాడు, దాన్ని యూజ్ చేయమని యేసుక్రీస్తు చెప్తున్నా. అలా చూస్తే మీరు నా శిష్యులై ఉంటారు, మీరు వెళ్ళి నడుస్తున్నట్లుగా అదొక రుజువుగా ఉంటుంది అన్నారు. కాబట్టి ఆలోచించండి, మనం ప్రేమించమని చెప్తున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకా నేను కంటిన్యూ చేస్తాను, కొన్ని విషయాలు చెప్తాను. మనం వాక్యం వింటున్నప్పుడు బైబిల్ చెప్తున్నారు, శత్రువుని సైతం ప్రేమించమని యేసుక్రీస్తు చెప్తున్నారు. శత్రువులను సైతం ప్రేమించమని ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు, బైబిల్ చెప్తున్నప్పుడు ఇంకా సంఘస్థుల్ని తోటి విషయాన్ని ఎంతగా ప్రేమించాలి ఒకసారి ఆలోచించండి. మన శత్రువులను ప్రేమించడం దేవుని వల్ల సాధ్యంగా మన వల్ల కాదనుకున్నాం. మన వల్ల సాధ్యం అయిపోతే దేవుడు చెప్పండి మనకు సామర్థ్యం ఉంది. జస్ట్ ఎప్పుడైనా ఆలోచించండి, మనం నిజంగా కనుక అలాగే మనం చేయలేకపోతే మనం గౌరవించట్లేదు కాబట్టి మనం కూడా గౌరవించడం అనేది అనుకుంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు యూజ్ చేయలేదని అర్థం. అంతే, కెపాసిటీ లేదని కాదు, ఉంది. కాదు ఏంటంటే దేవుడు ఏ ప్రేమతో నీ హృదయంలో కుమ్మరించాడో ఆ ప్రేమను నువ్వు ప్రవాహం వల్లే బయటికి ప్రవహింప చేయకుండా నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ మెంటాలిటీ ఆపేస్తుంది. కానీ ఆ దేవుని ప్రేమ అంతవరకు వెళ్ళదని కాదు, అది వెళ్ళడానికి ఇష్టపడుతుంది, అది బయటానికి ఇష్టపడుతుంది. ఖచ్చితంగా కనుక నువ్వు ఇతరులకు వాల్యూ ఇస్తే, ఇతరులు నువ్వు నిజంగా ప్రేమించగా సోదర ప్రేమ నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఎదురుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటావు ఏదో సందర్భంలో. అది లోపల ఉండి బయట కనబడకుండా ఉండనే ఉండదు. అది లోపల ఉంటే అది అలా కంట్రోల్ చేసుకుని ఉండదు. అది ఆడబడి ఏదో క్రియారూపంలో ఖచ్చితంగా ఏదో సందర్భం దొరికిన ప్రతిసారి అవగాహన ప్రతిసారి ఏదో రకంగా చూపిస్తూనే ఉంటుంది అది ప్రేమ. అది అలా బయటకు రానికి ఇష్టపడుతుంది దేవుని ప్రేమ. కానీ కొన్నిసార్లు ఎందుకు మనం అది బయటకు రాదు అంటే అంత గొప్ప ప్రేమను మనం బలమైనటువంటి ఎమోషన్స్తో, మనకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్తో ఒక్కొక్కసారి మనం ఆబ్జెక్ట్ చేస్తుంటాం. వాళ్ళు మనల్ని అన్నారు కాబట్టి అని ప్రేమించడం మానేస్తాం. వాళ్ళు నాకు ఇలా చేశారు కాబట్టి ప్రేమించడం మానేస్తాం. అంటే అర్థం ఏంటి, అక్కడ ఏం చేస్తామంటే దేవుని నాకు అంత గొప్ప ప్రేమ బయటకు రావడానికి ఇష్టపడుతుంటే నీకు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని బట్టో లేదా వాళ్ళ ద్వారా ఉన్నటువంటి వేరే కారణాలను బట్టో నీ మనస్తత్వాన్ని బట్టో అంత గొప్ప ప్రేమ ప్రవహించడానికి ఇష్టపడుతుంది, నువ్వు దాన్ని బలంగా ఆపేస్తున్నావు. అందుకని చూడండి, ఆ విషయాలు మనం చేసేది. మన శత్రువును కూడా ప్రేమించని యేసుక్రీస్తు చెప్పేది. మనం కూడా అలాగే ఉన్నాం. ఒకప్పుడు మనం దేవుని తెలుసుకోలేదు. మనం ప్రతిసారి పర్ఫెక్ట్ అని కాదు, అయినా దేవుడు మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రేమ బద్దులమై విన్నాం. అలా ప్రేమిస్తే మన శిష్యులుగా పిలువబడతామంట. వెళ్ళో నడుస్తున్నాడు యోహాను చెప్తున్నాడు, యేసు చెప్తున్నారు. పదాజ్ఞలు అన్నీ కూడా ఒక్క ఆజ్ఞలో చెప్పాలంటే ఒకటే అంట, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. అది నువ్వు చేస్తున్న పదాజ్ఞ నెరవేర్చినట్టే.
ఒకసారి ఆలోచించండి, మోషే కూడా చేయలేని కార్యాన్ని మోషే ధర్మశాస్త్రాన్ని కొండ మీద తీసుకుని వచ్చాడు. కానీ మీకు తెలుసా, మోషే కూడా దాన్ని యాక్చువల్గా చేయలేడు. అది మోషే తీసుకొచ్చాడు కానీ మోషే కూడా దాన్ని యాక్చువల్గా చేయలేవు. మోషే కూడా చేయలేవు. ఎందుకంటే ఆజ్ఞలు మోషే మైండ్లో ఉండాలి, దేవుని యొక్క మైండ్లోంచి వచ్చినవి. అదే మోషే మైండ్లోంచి వచ్చి ఉంటే మోషే దాని ఫుల్ గ్రిప్ ఉంటుంది, దాన్ని ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. కానీ అది మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞలు కానీ మోషే ఆజ్ఞలు కానీ కాదు, దేవుని యొక్క ఆజ్ఞలు. అందుకనే దాన్ని మోసుకొని తెచ్చినటువంటి మోషే సైతం దాన్ని ఫాలో అవ్వలేకపోయాడు. ఎందుకు ఫాలో అవ్వలేకపోయాడు అంటే వారికి ఆ కెపాసిటీ లేదు. కానీ ఇప్పుడు మనకి కెపాసిటీ దేవుడు ఇచ్చాడు, దాన్ని ఫాలో అవ్వమన్నాడు. అంటే రకంగా చెప్పాలంటే మోషేకు అబ్రహాంకు లేని సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. మోషేకు అబ్రహాం కొంత విశ్వాసం మనకు లేకపోవచ్చు, కానీ ప్రేమించడంలో మాత్రము అబ్రహాము మించినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని లోతు లాంటి వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళు చిక్కబడినప్పుడు వాళ్ళ కోసం మనం మన సైన్యాన్ని తీసుకొని మన ఇంట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని విమర్శించవచ్చు, వాళ్ళ పక్షాన్ని మనం యుద్ధం చేయొచ్చు, వాళ్ళ కూడా మనం ప్రార్థన చేయొచ్చు. వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళకు బదులుగా వాళ్ళ పైన మనం చేస్తాం. అబ్రహాం ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం అంత చేస్తే మనం అంత చేయొచ్చు. ఆలోచించాను. ఓల్డ్ టెస్ట్మెంట్ మోషే ఇశ్రాయేలు ప్రజలకు అంతగా వాళ్ళని ఏం చేయదు, అవసరమైతే నా పేరు జీవగ్రంథంలో తీసేయని మోషే అన్నట్టు చూసారా? అలా మనం అనొచ్చు. ఇప్పుడు అంతకంటే గొప్పగా అనొచ్చు. కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు. పాత్ర బంధు దేవుని ప్రేమ లేని మోషేనే అంతగా ఇశ్రాయేలు ప్రజలు నాశనం అవ్వకుండా నేను మధ్యలో నిలబెడతాను, నేను కవర్ చేస్తాను, కవర్ చేశాడు. అలాంటప్పుడు మనం తోటి సహోదరులు అంత కవర్ చేసి ఆలోచించాను ఒకసారి. మనం తక్కువ కెపాసిటీతో అంత చేయగలిగితే, తక్కువ సామర్థ్యంతో స్వభావం మారకుండానే దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరింపడకుండా వాళ్ళు అంతా చేయగలిగితే, ఆ ప్రేమ హృదయం అక్షరాల్లో కుమ్మరించాడు, మన స్వభావాన్ని మార్చాడు. ఇప్పుడు ఇంకెంత ఎక్కువ చేయొచ్చు ఆలోచించండి ఒకసారి. అలా చేస్తే ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్రిస్టియన్స్గా మనం లోకాన్ని కానీ విశ్వాసాలు మనలో మనం కానీ అలాగా ప్రేమించుకుంటూ సోదర ప్రేమ కలిగి ఉంటే లోకం ఎంత అద్భుతంగా ఒకసారి ఆలోచించండి. ఏ విభేదాలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అందరి మనస్తత్వాలు ఒకటి కాదు. మీ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు, మీ ప్రయారిటీస్ వేరు, నా ప్రయారిటీస్ వేరు, నా ఆలోచన విధానం వేరు, మీది వేరు. ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చినా సరే, ఎవరు ఆలోచన విధానం ఏదైనా సరే, ఎవరు మాట్లాడి ఎలా ఉన్నా సరే, ప్రేమించే విషయాలు మాత్రము అందరం ఒకే తరగతి రావచ్చంట. ఎందుకంటే అందరి హృదయంలో దేవుడు అదే ప్రేమను కుమ్మరించాడు. అందరి నూతన స్వభావం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రేమించేటప్పుడు ఎదుటివాడు అర్హుడా కాదని ఆలోచించద్దు, ఎదుటివాడు వాళ్ళు నీకు లాభం ఉందా లేదని ఆలోచించద్దు. ఒకప్పుడు దేవుడు నేను ప్రేమించాడు, నీ వల్ల దేవునికి ఏ లాభం లేకపోతే దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు నీకు ఏ లాభం లేకపోయినా సరే, నువ్వు ప్రేమిస్తున్నా సరే, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయినా సరే, వాళ్ళు దాన్ని తృణీకరించినా సరే, ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి, నువ్వు వాళ్ళని గౌరవిస్తుండాలి, వాళ్ళకి వాల్యూ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ దేవుడు మన హృదయాన్ని కుమ్మరించాడు. నేను ఎలాగైతే మమ్మల్ని ప్రేమించాను అదే ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమింప. ప్రార్థన చేస్తాం అందరూ.